హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఒక వెరైటీ టేస్టీ ములక్కాడ ఆవకాయని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ ములక్కాడ ఆవకాయ మనకు 3 months వరకు నిల్వ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ ఆవకాయ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక 40 grams వరకు చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని ఒక 1/2 hour నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. గింజలు ఈను ఏమీ లేకుండా తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 ములక్కాడని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా 2 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కంద ఎక్కువగా ఉన్న ములక్కాడని తీసుకుంటే మనకు ఆవకాయకి బాగుంటాయి. శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ చింతపండుని ఇలా చిక్కన గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 200 grams వరకు ఆయిల్ని వేసుకోవాలి. 4 ములక్కాడకు 200 grams ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కలను వేసుకుని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు స్టిక్కీగా అయిపోతాయి. అందుకని లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 minutes అయితే సరిపోతుంది. మనకు 2 minutesకి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ములక్కాడలు ఫ్రై అవుతాయి. ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఒక బౌల్లోకి ములక్కాడ ముక్కలను తీసేసుకోవాలి. మనం ఏదైతే ఆవకాయకి ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 10-15 వెల్లుల్లి రేకులను దంచి వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న ఈ పోపు దినుసుల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జును కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చింతపండులోని చెమ్మది కూడా పోయి మనకు ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మనం ఈ చింతపండు ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఒక 2 teaspoons ఇంగువను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. వేడిది వేసేస్తే మనకు ఆవకాయ కలర్ చేంజ్ అయిపోయి నిల్వ కూడా ఉండదు. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్లోకి ఒక 1/2 cup కారాన్ని వేసుకోవాలి. 125 grams ఉంటుంది. అలాగే 1/4 cup సాల్ట్ 100 grams, అలాగే ఒక 2 teaspoons ఆవాలు, 2 teaspoons మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి బాగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటే మనకు కమ్మటి స్మెల్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన ఈ చింతపండు గుజ్జును వేసేసుకుని చేతితో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకుంటే అన్ని ములక్కాడ ముక్కలకి కూడా బాగా ఈ చింతపండు గుజ్జు బాగా పడుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని 1 day రెస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకరోజు ఇలా పక్కన పెట్టుకుంటే మనకు ఆయిల్ అది కూడా బాగా పైకి తేలి చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు చూసారా ఇలా ఆవకాయ పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యి ఆ ఆయిల్ బాగా పైకి తేలింది. ఒకవేళ ఆయిల్ బాగా తక్కువ అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన ఆయిల్ని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలకి అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మరలా కలుపుకుని సాల్ట్ టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మరలా కలుపుకోవచ్చు. ఈ ములక్కాడ ఆవకాయ మనం వేడివేడి అన్నంలోకి మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ములక్కాడ ఆవకాయ చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.